గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ సుభాష్. పేషెంట్ రీసెంట్గా ఆల్మోస్ట్ 10th అడ్మిట్ అయ్యారు వాళ్ళు. మేము ఇమీడియట్గా పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఆమె ఏజ్ ఆల్మోస్ట్ 85 years. సో టెంపరీ పేస్ మేకర్ ఇమీడియట్గా చేసేసాం, నెక్స్ట్ డేనే చేసేసాము. తర్వాత వాళ్ళు టెంపరీ పేస్ మేకర్ కావాలంటే పర్మనెంట్ పేస్ మేకర్ కంపల్సరీ వేయాలి. ఆమె హార్ట్ రేట్ ఆల్మోస్ట్ 20-25తో వచ్చిందనమాట. సో ఇమీడియట్ టెంపరీ పేస్ మేకర్ వేసిన తర్వాత పర్మనెంట్ పేస్ మేకర్ రెడీ చేసుకున్నాము. అయితే పర్మనెంట్ పేస్ మేకర్స్ మా దగ్గర సింగిల్ ఛాంబర్ ఉంటాయన్నమాట. సింగిల్ ఛాంబర్, డ్యూయల్ ఛాంబర్. సింగిల్ ఛాంబర్ మా దగ్గర అయిపోయాయి. అయితే ఆమె ఏజ్ ఆల్మోస్ట్ 85 years. సో సింగిల్ ఛాంబర్ ఈజ్ సఫిషియంట్. సో మా దగ్గర సింగిల్ ఛాంబర్ లేదు కాబట్టి మీరు తెచ్చుకుంటే కానీ నో ప్రాబ్లము, లేదంటే కానీ మా దగ్గర ఉన్నవి వేసేస్తామని చెప్పారు. సర్లేండి సార్, మా దగ్గర మేము తెచ్చుకోలేమని చెప్పారు. సో మేము మా దగ్గర ఉన్నదే వేసేసాం. మా దగ్గర ఉన్న పేస్ మేకర్సే వేసేసాం. వేసిన తర్వాత నిన్న అయిపోయింది పర్మనెంట్ పేస్ మేకర్ ప్రొసీజర్. అయితే జనరల్గా పర్మనెంట్ పేస్ మేకర్ ప్రొసీజర్ చేసేటప్పుడు ఇది ఒకటి వైర్ పార్క్ చేస్తాం. ఆ వైర్ ఈరోజు తీసేసాం. అయితే వాళ్ళే ఏం చెప్తున్నారు, ఆ వైర్ వల్లనే ప్రాబ్లం లేదు, ఆ వైర్కి దానికి సంబంధమే లేదు. అయితే ఏంటంటే పోస్ట్ ప్రొసీజర్ ఆపరేషన్ తర్వాత ఒక 3 to 4 hours తర్వాత పేషెంట్ అంతవరకు బాగానే ఉంది. అయితే ఆస్పిరేట్ చేసుకుందనమాట. వాళ్ళు మిల్క్ తాగిచ్చారు. అయితే తాగిపియొద్దన్నా తాగిచ్చారు. అంటే ఈవెన్ సిస్టర్స్ అక్కడే ఉన్నారు, సిస్టర్స్ చూశారు. తాగిపియొద్దు అని చెప్పినా కూడా అట్లే తాగిపించారనమాట. ఆమె రిపీటెడ్గా దగ్గుతున్న వాళ్ళు ఆస్పిరేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అట్లాంటి ఆస్పిరేట్ అవ్వడం వల్లనే డెత్ అయింది. అంతకు మించి ఇక్కడ ఏమీ జరగలేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. మేము చేసేది ఇప్పుడు ఏంటి, ఒక పేస్ మేకర్ కాస్ట్ 3 to 4 lakhs అవుతుంది బయట చేసేది. ఈ ఇయర్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఇక్కడ అంతా ఫ్రీగా అవుతుంది. ఇప్పుడు వీళ్ళనే కాదు, ఆల్మోస్ట్ ఈరోజు 8 ఆపరేషన్స్ అయ్యాయి. అందరు బాగానే అయ్యారు, ఏం ప్రాబ్లం లేదు. నాకు అదే అర్థం కాలేదు, ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు అనేది అర్థం కాలేదు. అండ్ వీఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ 100 operations per month. ఇక్కడ 100 operations ఎవరికి ఏమీ రావట్లేదు. ఎవ్రీబడి ఈజ్ ఫైన్. సో నాకు తెలిసి ఏదో కాన్స్పిరసీగా చేస్తున్నట్టు. అసలు డబ్బులు ఇవ్వాలంటే కదా అట్లీస్ట్ దే షుడ్ షో సమ్ అమౌంట్, లేకపోతే కానీ వీడియో ఏదో ఒకటి ఉండాలి కదా. ఉట్టికి ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఏంటంటే నేనేం చెప్పాను, సింగిల్ ఛాంబర్ మా దగ్గర లేదు, మీరు తెచ్చుకుంటే కానీ చేస్తాము. ఏంటంటే పేషెంట్ ఏజ్ ఎక్కువ కాబట్టి రిస్క్ ఎక్కువ. సింగిల్ ఛాంబర్ సఫిషియంట్. ఆమెకు ఆల్మోస్ట్ బెడ్ రిడన్ లాగా ఉంది. సో ఆ సింగిల్ ఛాంబర్ తెచ్చుకోండి అని చెప్పాను. మా దగ్గర లేదు సార్, మేము తెచ్చుకోలేమని చెప్పాను. సర్లే మా దగ్గర ఉన్నది వేసేస్తామని చెప్పేస్తాను. మేము పెట్టేసాం అంతే, అంతకు మించి ఏమీ లేదు అక్కడ. అమౌంట్ ఏమీ తీసుకోలేదు. అదే వాళ్ళు చెప్పేది. సింగిల్ ఛాంబర్ పేస్ మేకర్ అది కాస్ట్ అవుతుంది, మా దగ్గర లేదు, మీరు తెచ్చుకుంటే పెడతామని చెప్పాము. అంటే మాకు కియా వాళ్ళు ఇంతకుముందు ఇచ్చారు, 20 ఇచ్చారు. అవి ఆల్మోస్ట్ అయిపోయాయి, అవి ఏం లేవు. అయితే డ్యూయల్ ఛాంబర్ పేస్ మేకర్స్ ఉన్నాయి, కానీ కొంచెం రిస్క్ ఎక్కువ, వయసు ఎక్కువ. తర్వాత డ్యూయల్ ఛాంబర్ అన్నెసెసరీ ఫర్ హర్. ఆ ఏజ్కి 85 yearsకి సింగిల్ ఛాంబర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో సింగిల్ ఛాంబర్ తెచ్చుకోలేదు. సర్లే మా దగ్గర ఉన్న వేసేస్తామంటే సర్లేండి సార్ వేసేసేయండి అని చెప్పారు, వేసేసాం అంతే. అక్కడ అదే ఆ సింగిల్ ఛాంబర్ కాస్ట్ అంత ఉంటుంది, మీరు తెచ్చుకుంటే కానీ మేము చేస్తామని చెప్పాను. లేదు 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 నథింగ్, అట్లాంటిది ఏమీ జరగలేదు. మీరు కావాలంటే కానీ ఎవిడెన్స్ చూపించమని చెప్పండి, సరిపోతుంది. హార్ట్ రేటు 20-30 ఉంటుంది కన్నా పేస్ మేకరే వేస్తారు, స్టెంట్ కాదు వేసేది. ఎవరికైనా అంతే. హార్ట్ రేటు 20-30 ఉంటుంది కన్నా హార్ట్ రేట్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి పేస్ మేకరే, స్టెంట్ కాదు. అంటే వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, జస్ట్ నార్మల్ వాళ్ళు ఏదో జనరల్గా లేదు లేదు. అది ఏంటంటే జనరల్గా ఒక వైర్ పార్క్ చేస్తామన్నమాట. అయితే పేస్ మేకర్ కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత ఇమీడియట్గా పోస్ట్ ప్రొసీజర్ ఏం కాకుండా చూసుకోవడానికి. సో ఆ వైర్ ఈరోజు తీసేసాం అంతే. ఆ వైర్ తీసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 3 to 4 hours షీ వాజ్ ఫైన్, నో ప్రాబ్లం, అంత బాగానే ఉంది. కానీ వాళ్ళు మిల్క్ తాగించేసరికి ఆస్పిరేట్ చేసుకుంది, లంగ్స్లోకి వెళ్ళింది. తాగిన మిల్క్ లంగ్స్లోకి వెళ్ళిన వాళ్ళు సడన్గా అరెస్ట్ అయింది. అంటే ఆమె జనరల్ కండిషన్ బాగాలేదు. వాళ్ళు ఏం చెప్పారు, ఈవెన్ పుట్టపర్తి తీసుకెళ్తామన్నారు. పేషెంట్ని ఐసీయూ నుంచి బయటికి, అంటే హాస్పిటల్ బయటికి తీసుకెళ్తే పేషెంట్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే అంత సీరియస్గా ఉంది ఆ పేషెంట్, అంత సిగ్గా ఉంది. సో అట్లాంటి కేసుకి మేము ఇంతగా చేసాము. ఈ ప్రొసీజర్ బయట చేస్తే కానీ 3 to 4 lakhs అవుతుంది. వీ హ్యావ్ డన్ ఇట్ ఫర్ ఫ్రీ. వాళ్ళు అంటే ఇంత కూడా కృతజ్ఞత జ్ఞానం లేదు వాళ్ళకి.